వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. టుడే కరెంట్ ఎకానమీలో ఫిబ్రవరి 1 గురువారం ప్రవేశపెట్టిన మనకు యూనియన్ ఇంట్రీమ్ బడ్జెట్ ఎగ్జామినేషన్లో మనకు 1-2 మార్కులు వచ్చే ఏరియా మనకు బడ్జెట్ గురించి మనకు ఫిబ్రవరి 1న మనకు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతోటి మనకు ప్రవేశపెట్టారు. అంటే మధ్యంతర బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెట్టారు. దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని పేపర్లోమో ఇంట్రీమ్ మధ్యంతర బడ్జెట్ అని, కొన్ని పేపర్లోమో తాత్కాలిక ఓటాన్ అకౌంట్ అనే పేరుతోటి ప్రవేశపెడుతున్నాడు. బడ్జెట్ను ప్రవేశపెట్టే కాల వ్యవధిని బట్టి బడ్జెట్ మనకు 3 రకాలు ఉంటుంది. సంవత్సర కాలానికి బడ్జెట్ను రూపకల్పన చేస్తే దాన్ని వార్షిక బడ్జెట్ అనవచ్చు. సాధారణంగా బడ్జెట్ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడతారు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ప్రవేశపెడతారు. ఎన్నికలు ముందున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే స్థితిలో ప్రభుత్వాలు ఉండవు. అలాంటి సందర్భంలో 2 రకాల బడ్జెట్లలో ఏదో ఒక రక బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. ఒకటి ఇంట్రీమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్. 2 తాత్కాలిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. మధ్యంతర బడ్జెట్కు తాత్కాలిక ఓటాన్ అకౌంట్కు తేడా ఏంటంటే మధ్యంతర బడ్జెట్లో రాబడి వివరాలు, వ్యయ వివరాలు ఉంటాయి. బడ్జెట్ పైన చర్చ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. ఓటాన్ అకౌంట్లో మనకు రాజ్యాంగంలో 116 ఆర్టికల్ ప్రకారము మొత్తము బడ్జెట్లో 1/6 వంతు బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంటే 12 నెలల్లో 1/6 వంతు అంటే 2 నెలలు లేదా 3 నెలల బడ్జెట్ను ప్రవేశపెడుతుంటా అంటారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెడితే 4 నెలలు 5 నెలల కాలానికి ప్రవేశపెడితే దాన్ని ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతోటి మనకు పిలవచ్చు. ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడితే రాబడి వివరాలు తప్పనిసరి కాదు, వ్యయ వివరాలు ఉంటే చాలు. మనకి బడ్జెట్లో రాబడి వివరాలు ఉన్నాయి, వ్యయ వివరాలు ఉన్నాయి కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్ అనేది అవుతుంది. కేవలం వ్యయ వివరాలు మాత్రమే ఉంటే అది ఓటాన్ అకౌంట్ అని పిలవచ్చు. దాని ఓటాన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడితే 2-3 నెలల కాలానికి తయారు చేస్తారు. వ్యయానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి. బడ్జెట్ పైన ఎటువంటి చర్చ అనేది మనకు కనిపించదు. మధ్యంతర బడ్జెట్ అనే పేరుతోటి ప్రవేశపెడితే సంవత్సరం కంటే తక్కువ కాలానికి 4 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. రాబడి వివరాలు ఉంటాయి, వ్యయ వివరాలు అనేటివి ఉంటాయి. కావున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెటే మనకు ఇంట్రీమ్ బడ్జెట్. అంటే తదుపరి గవర్నమెంట్ కూడా వాళ్ళదే వస్తుందనే ఉద్దేశం కొద్దీ సంవత్సర కాలానికి మనకు బడ్జెట్ను మనకు రూపకల్పన చేయటం అనేది జరిగింది. కేటాయింపులంతా కూడా సంవత్సర కాలానికే రూపకల్పన చేశారు. తర్వాత మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే దాన్ని ఇదే కొనసాగించవచ్చు, లేదా కొంత సవరించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. చూద్దాం. మనకు మధ్యంతర బడ్జెట్ 2024-25కి సంబంధించిన అంశాలు. ఫస్ట్ వన్, దీని వీడియో తెలుసు ముందు మీకు బడ్జెట్ అంటే ఏంటి తెలవాలి, బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో తెలియాలి. బడ్జెట్ అంటే సాధారణ పరిభాషలో రాబడి వ్యయాల పట్టిక, అంటే ఆదాయ వ్యయాల పట్టిక. అంటే రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టే ఒక కోశ నివేదికను ఏమంటాం బడ్జెట్ అంటాం. బడ్జెట్ కేవలం ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఒక అంచనా మాత్రమే. ఉపాధి హామీ పథకానికి 83,000 కోట్లు కేటాయించారంటారు. అంత ఖర్చు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. బడ్జెట్ అనేది ప్రస్తుత ప్రభుత్వము రాబోయే సంవత్సరంలో ఏమీ చేయబోతున్నామో తెలియచేసేది మనకు బడ్జెట్. ప్రస్తుత ప్రభుత్వము గత సంవత్సరములో ఏమి చేశారో తెలియచేసేదే ఆర్థిక సర్వే. బడ్జెట్ అనేది భవిష్యత్తు గురించి చెబితే ఆర్థిక సర్వే అనేది గతం గురించి మనకు మాట్లాడుతూ ఉంటుంది. ఇది మనకు బడ్జెట్ సంబంధించిన అంశం. బడ్జెట్ను ఎవరు రూపకల్పన చేస్తారు? రీసెంట్గా జరిగిన మనకి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడిగడం. ఆర్థిక శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగము బడ్జెట్ను ఒక సీక్రెట్గా తయారు చేస్తుంటాం. అంటే ఆర్థిక శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనే విభాగము బడ్జెట్ మనకు సీక్రెట్గా మనకు తయారు చేస్తారు. ప్రవేశపెట్టేది ఎవరంటే మనకు ఆర్థిక మంత్రి ప్రవేశపెడతా అంటారు. బడ్జెట్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? బడ్జెట్ అనే పదము బౌగేట్ లేదా బౌగెట్టి అనే ఒక ఫ్రెంచి పదం నుండి తీసుకున్నాం. బౌగెట్టి అనగా ఫ్రెంచి భాషలో తోలు సంచి అని అర్థం. తోలు సంచి అని, బౌగెట్టి అనగా ఫ్రెంచి పదము, దాన్ని తోలు సంచి అని అర్థం. ప్రారంభంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెళ్తూ బడ్జెట్ పత్రాలన్నీ తోలు సంచిలో తీసుకెళ్లేవారు.
తర్వాత కాలక్రమేణా సూట్ కేసు పట్టుకెళ్ళడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఆర్థికవేత్తలు బ్యాగును తీసుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఆర్థికవేత్తలు ఎర్రటి వస్త్రాల్లో కాగితాలు చుట్టుకొని వెళ్ళారు. కోవిడ్ సమయంలో ట్యాబును పట్టుకొని వెళ్ళారు. మనకు ఆ తోలు సంచిలో ఉన్న పత్రాలే బడ్జెట్, ఆ సూట్ కేసులో ఉన్న పత్రాలే బడ్జెట్, ఆ బ్యాగులో ఉన్న పత్రాలే బడ్జెట్, ఎర్రటి వస్త్రాల్లో ఉన్న పత్రాలే బడ్జెట్, ఆ ట్యాబులో ఉన్న అంశాలు ఏంటంటే మనకు బడ్జెట్. అందుకే ట్యాబ్ అన్నట్టు కాబట్టి భారతదేశంలో తొలి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కూడా ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్ అని చెప్పుకోవచ్చు. అందుకే బడ్జెట్ అంటే ఏంటి తెలిసింది. బడ్జెట్ అనే పదము భౌగెట్టి అనే పదం నుంచి వచ్చింది. అదేవిధంగా బడ్జెట్ను ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడతారని తెలిసింది. బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెడతారు? గతంలో ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టేవాళ్ళు. 2017-18 నుంచి ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చటం అనేది జరిగింది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ అనేది మనకు ప్రవేశపెడుతుంటారు. ఇది బడ్జెట్ అనే పదం గురించి తెలిసింది. బడ్జెట్ అనేది మనకు ఏ పదం నుంచి వచ్చింది? బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ చర్చించిందా? బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా మనకు బడ్జెట్ అనే పదాన్ని మెన్షన్ చేయలే. బడ్జెట్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో 112వ ఆర్టికల్ ఏఎఫ్ఎస్ అనే పదాన్ని చేర్చారు. బడ్జెట్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో 112 ఆర్టికల్ ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడారు. వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని మనకు వాడటం అనేది జరిగింది. ఇది మనకు బడ్జెట్ అనే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి వచ్చిందని, బడ్జెట్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందని, బడ్జెట్ అంటే ఏంటని, బడ్జెట్ ఏ సంవత్సరానికి, బడ్జెట్ ఏ కాలానికి ప్రవేశపెడతారని తెలిసింది, ఎప్పుడు ప్రవేశపెడతారని మనకు తెలిసింది. ఈ ఇంట్రడక్షన్ లేకుండా బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడం చాలా కష్టం. చూడ మనకు 2024-25కు సంబంధించిన యూనియన్ ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెట్టారు. ఇది నిర్మలా సీతారామన్కు 6వ బడ్జెట్ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, వరుసగా 6వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో 58 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించడం అనేది జరిగింది. అత్యధిక ప్రసంగం మనకు 2020-21 బడ్జెట్లో 2 గంటల 40 నిమిషాలు మనకు ప్రసంగించడం అనేది జరిగింది. ఇది రెండు మనకు ఎగ్జామినేషన్లో మనకు ఇంపార్టెంట్. ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 6వసారి మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టి, గతంలో మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అన్నప్పుడు మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెట్టాడు. కాకపోతే వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టింది మనకు మొరార్జీ దేశాయ్ని మనకు సమం చేయటం అనేది జరిగింది. ఇక మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ రికార్డును ఏం చేశారంటే మనకు సృష్టించడం అనేది జరిగింది. 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తన సీనియర్లైన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హాలను ఆమె అధిగమించడం అనేది జరిగింది. గతంలో వరుసగా 6 సార్లు మొరార్జీ దేశాయ్ మనకు ప్రవేశపెడితే ఆ రికార్డును మనకు సమం చేసింది. టోటల్గా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అంటే మొరార్జీ దేశాయ్. భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి అన్న నిర్మలా సీతారామన్. భారతదేశంలో తొలి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అన్న మనకు నిర్మలా సీతారామన్. తొలి ఆర్థిక మంత్రి అంటే ఇందిరాగాంధీని పెట్టాలి. భారతదేశంలో తొలి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కూడా ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్. అదేవిధంగా ఈ బడ్జెట్ మన ప్రసంగం అనేది దేంతో మనకు స్టార్ట్ చేశారంటే సబ్కా సాత్ అందరితో కలిసి, సబ్కా వికాస్ అందరికీ వికాసము, సబ్కా విశ్వాస్ అందరికీ నమ్మకంతో పనిచేస్తాం. సబ్కా సాత్ అంటే అందరితో కలిసి, సబ్కా వికాస్ అంటే అందరికీ వికాసం, సబ్కా విశ్వాస్ అంటే నమ్మకంతో మనం పనిచేస్తాం. ఏ సబ్కా విశ్వాస్ అంటే అందరితో కలిసి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలను, మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని నమ్మకముగా విశ్వాసంతో పనిచేస్తామనే ఉద్దేశం నినాదంతో సబ్కా ప్రయాస్ అన్నాడు. అందరితో కలిసికట్టుగా పనిచేయటం అర్థం. అందుకే సబ్కా ప్రయాస్ తాలూకా యావత్తు అనే వైఖరితోనూ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను
ఫిబ్రవరి 1, 2024 పార్లమెంటులో మనకు సమర్పించడం అనేది జరిగింది. ఈ భారతదేశంలో తొలి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. తొలి ఇంట్రీమ్ బడ్జెట్ని ఇతను ప్రవేశపెట్టాడు 1947 ఆగస్టు 15 నుండి మార్చి 31, 1948 7 నెలల సంబంధించిన బడ్జెట్ను సమర్పించడం అనేది జరిగింది. 2-3 నెలలకు సంబంధించిన బడ్జెట్ అని అనుకో, అది తాత్కాలిక బడ్జెట్. దాన్ని ఇంగ్లీష్లో ఓట్ ఆన్ అకౌంట్ అనే పేరుతో ప్రవేశపెడతారు. రాజ్యాంగంలో 116 ఆర్టికల్ చెప్తుంది, మొత్తము బడ్జెట్లో 1/6 వంతు మనకు బడ్జెట్ను ప్రవేశపెడతారు. మొత్తం బడ్జెట్ అంటే 12 నెలల సంబంధించిన దాంట్లో 1/6 అంటే 2 నెలలకు సంబంధించింది లేదా 3 నెలలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. దానిలో వ్యయ వివరాలే ఉంటాయి కానీ రాబడి వివరాలు ఉండవు. అందుకే తొలి ఇంట్రీమ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖ శెట్టి. స్వతంత్ర భారతదేశానికి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కూడా ఆర్కే షణ్ముఖ శెట్టి. గణతంత్ర భారతదేశానికి తొలి బడ్జెట్ జాన్ మత్తై 1950 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్, బడ్జెట్కు సంబంధించిన ముఖ్య అంశాలు మనకు గమనించినట్లయితే ఓవరాల్గా మొత్తం బడ్జెట్ అన్నప్పుడు బడ్జెట్లో మనకు రాబడి వివరాలు, వ్యయ వివరాలు అనేవి ఉంటాయి. రాబడి వివరాలు, వ్యయ వివరాలు అంటే బడ్జెట్లో మనకు 2 అంశాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మొత్తము రాబడి, మొత్తము వ్యయం అనేది 2 అంశాలు కనబడుతుంటాయి. మొత్తము రాబడిలో 2 రకాల రాబడులు ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడులని, 2 మూలధన రాబడులని 2 ఉంటాయి. మొత్తము వ్యయములో 2 రకాల వ్యయాలు ఉంటాయి. రెవెన్యూ వ్యయమని, మూలధన వ్యయమని 2 అనేటివి ఉంటాయి. మనకు బడ్జెట్ అంటేనే ఆదాయాల వ్యయాల పట్టిక, రాబడి వ్యయాలకు సంబంధించిన పట్టిక. రాబడిలో 2 ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడి అని, మూలధన రాబడి అని. రెవెన్యూ రాబడి అంటే ప్రభుత్వము సాధారణ పరిపాలన ద్వారా సమకూర్చుకునే రాబడిని రెవెన్యూ రాబడి అనవచ్చు. దాంట్లో పన్ను రాబడులు ఉంటాయి, పన్నేతర రాబడులు ఉంటాయి. పన్ను రాబడులలో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. పన్నేతర రాబడులలో ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయము, వడ్డీల ద్వారా వచ్చిన రాబడులు, గ్రాంటుల ద్వారా వచ్చిన రాబడులు, ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చిన రాబడులు అనేటివి ఉంటాయి. దీన్ని మనం రెవెన్యూ రాబడులు అనొచ్చు. మూలధన రాబడులు అన్నప్పుడు అప్పుల ద్వారా వచ్చిన ఆదాయము, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మూలధన రాబడి అనొచ్చు. వ్యయము 2 రకాలు ఉంటుంది. రెవెన్యూ వ్యయమని, మూలధన వ్యయమని ఉంటుంది. రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వము సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చంతా కూడా రెవెన్యూ వ్యయం. దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఉద్యోగులకు జీతాలు, స్కాలర్షిప్లు, పెన్షన్లు మొదలైన వాటిపై చేసే ఖర్చు. రెవెన్యూ వ్యయం వలన ప్రభుత్వానికి నూతన ఆస్తుల సృష్టి అనేది జరగదు. మూలధన వ్యయం అంటే ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చంతా కూడా మూలధన వ్యయం అనేది అవుతుంది. మూలధన వ్యయం అన్నప్పుడు పరిశ్రమల స్థాపనకు చేసే ఖర్చు కావచ్చు, రైల్వేల అభివృద్ధి కోసం చేసే ఖర్చు కావచ్చు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం చేసే ఖర్చు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేసే ఖర్చు కావచ్చు. ఇది ప్రభుత్వం తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చంతా మూలధన వ్యయము. ఈ బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 11.1%కు పెంచడం అనేది జరిగింది. ఒక అభివృద్ధికి కొలమానం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని గుర్తుంచుకోవాలి. అందుకే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి కలిపితే మొత్తం రాబడి అవుతుంది. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము కలిపితే మనకు మొత్తము వ్యయం అనేది అవుతుంటాంటే ముందు ఆ క్లారిటీ తెలిస్తే మనకు ఈ పదాలు అనేటివి మనకు అర్థమవుతుంటాంటే ఈ మొత్తము బడ్జెట్లు అన్నప్పుడు రెవెన్యూ రాబడి, మూలధన రాబడి 2 కలిపితే మనకు మొత్తము బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి. మనకు మొత్తము బడ్జెట్లో మొత్తము రాబడి అనేది ఉంటుంది, మొత్తము వ్యయం అనేది ఉంటుంది. మొత్తము రాబడిలో రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. మొత్తము వ్యయంలో రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం అనేది ఉంటుంది. ఇది మొత్తము బడ్జెట్ గమనించినట్లయితే 47,65,768 కోట్లు ఇది బడ్జెట్ మనకు అలొకేషన్ ఇచ్చారు.
ఇది మొత్తము రాబడికి సంబంధించినవి, మొత్తము వ్యయానికి సంబంధించిన బడ్జెట్. బడ్జెట్ అంటే రాబడి వ్యయాల పట్టిక. ఎంత బడ్జెట్ అన్నప్పుడు 47,65,768 కోట్ల బడ్జెట్ మనకు రూపకల్పన చేశారు. దీంట్లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వసూళ్ళన్నా రెవెన్యూ రాబడులన్నా ఒకటే. రెవెన్యూ రాబడులు ఎంతంటే 30,01,275 కోట్లు మనకు రెవెన్యూ రాబడులు పన్నుల ద్వారా కావచ్చు, పన్నేతర మార్గాల ద్వారా కావచ్చు. రెవెన్యూ వ్యయము గమనించినట్లయితే 36,54,657 కోట్లు మనకు కేటాయింపులు ఇచ్చారు. చూడము, రెవెన్యూ రాబడికి మించి రెవెన్యూ వ్యయం అనేది ఉంది. రెవెన్యూ రాబడికి మించి రెవెన్యూ వ్యయం ఉండటం వలన ఏం ఏర్పడుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. రెవెన్యూ లోటు అన్నప్పుడు రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత డెఫిసిట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇగో ఇంత లోటు ఏర్పడ్డది. రెవెన్యూ లోటు అనేది 6,53,383 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకు ఏర్పడ్డది. రెవెన్యూ లోటును మనకు గుర్తించండి అంటాడు. రెవెన్యూ లోటును గుర్తించండి అన్నప్పుడు రెవెన్యూ లోటు ఆన్సర్ ఏమవుతుంది? రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి అంటాడు. రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయం అంటాడు. రెవెన్యూ రాబడి బై రెవెన్యూ వ్యయం అంటాడు. రెవెన్యూ రాబడి ఇంటూ రెవెన్యూ వ్యయం అంటాడు. ఆన్సర్ రెవెన్యూ లోటు అన్నప్పుడు తీసివేతలు చేసేటప్పుడు ఏది ఎక్కువగా ఉంటే దాన్ని ముందు తీసుకురావాలి. ఇది మనకు రెవెన్యూ లోటు. రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నట్టు, రెవెన్యూ రాబడి తక్కువ ఉన్నట్టు. ఇది రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ మిగులు అవుతుంటా అంటే రెవెన్యూ రాబడి అనేది ఎక్కువ ఉంది, రెవెన్యూ వ్యయం అనేది తక్కువ ఉంది. 1970 వరకు 71 వరకు కూడా రెవెన్యూ మిగులు అనేది ఉండే. ఇందిరాగాంధీ సంక్షేమ పథకాల వలన రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగి 71 తర్వాత రెవెన్యూ లోటు అనేది పెరిగిపోయింది. అందుకే రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటావు? రెవెన్యూ లోటు అనే పదంతో పిలుస్తుంటా అంటాం. చూడం, మూలధన రాబడులు అన్నాం. అప్పుల ద్వారా కావచ్చు, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్నే ఏమంటామంటే డిజిన్వెస్ట్మెంట్ అంటాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ మనకు చేపడుతుంటా అంటాం. సాధన పరిభాష ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం ద్వారా వచ్చే అమ్మటాన్ని అంటే డిజిన్వెస్ట్మెంట్ అనే పేరుతోటి పిలవచ్చు. అందుకే ఆర్థిక భాషలో ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవడం అంటే వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం అనేది. మూలధన వసూళ్ళు అంటే మూలధన రాబడులు అప్పుల ద్వారా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 17,64,494 కోట్లు కేటాయించారు. మూలధన వ్యయము ఎంత ఖర్చు పెడుతున్నారంట? 11,11,111 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు పెడుతున్నారంట. గత బడ్జెట్తో పోలిస్తే 11.1% నిధులు అనేది దీనికి పెంచారు. ఇంత ఖర్చు పెడతా అంటున్నారు, పెట్టవచ్చు పెట్టకపోవచ్చు. బడ్జెట్ అనేది కేవలం ఎస్టిమేషనే. రాబడి ఇంత వస్తుందని అనుకోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. మూలధన రాబడి మూలధన వ్యయం, మూలధన వ్యయము ఎక్కువగా ఉండి మూలధన రాబడి తక్కువగా ఉంటే మూలధన లోటు అనేది ఏర్పడుతుంది. ఇదేంట మనకు రెవెన్యూ లోటు అన్నాం. అదే మూలధన లోటు అన్నాం అనుకో, మూలధన లోటు అన్నప్పుడు మూలధన వ్యయము మైనస్ మూలధన రాబడి అవుతుంది. అంటే మూలధన వ్యయము అధికంగా ఉండి మూలధన రాబడి తక్కువగా ఉన్నప్పుడు ఏం ఏర్పడుతుంది? మూలధన లోటు ఏర్పడుతుంది. మూలధన రాబడి మైనస్ మూలధన వ్యయం అని అనుకో, మూలధన మిగులు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మూలధన లోటు అన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి క్యాపిటల్ రిసిట్స్ అనేది మనకు తక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఏర్పడుతుందో అంత డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ రెవెన్యూ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. టోటల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ డెఫిసిట్ అంటాం. మొత్తము వ్యయము ఎక్కువగా ఉండి మొత్తము రాబడి తక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని బడ్జెట్ లోటు అంటాం. ఓవరాల్గా బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు మొత్తము వ్యయము మొత్తము రాబడి గురించి చర్చించాలి. రెవెన్యూ లోటు గురించి రెవెన్యూ అకౌంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెవెన్యూ వ్యయము రెవెన్యూ రాబడుల గురించి మనకు మాట్లాడాలి.
ఇది మూలధన వసూళ్ళన్నా మూలధన రాబడులన్నా ఒకటే. రెవెన్యూ లోటు మనం గమనించినట్లయితే 6,53,383 కోట్లు లోటు ఉందట. అది జీడిపిలో గమనించినట్లయితే 2% అనేది లోటు అనేది ఉందట. జీడిపిలో 2% ప్రభుత్వము ఫలానా ఎక్స్ అనే ట్యాక్స్ ద్వారా 10 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటుంది. అంటే 8 రూపాయల ఆదాయం రావచ్చు. అంటే 2 రూపాయలు లోటు అనేది ఏర్పడ్డది కదా. అందుకే జీడిపిలో 2% అనేది రెవెన్యూ లోటుకు సంబంధించింది. అదేవిధంగా కోశా లోటు అన్నా ఫిస్కల్ డెఫిసిట్ అన్నా విత్త లోటు అన్నా ద్రవ్య లోటు అన్న ఒకటే. దీని ఆర్థిక లోటు అనొద్దు. ద్రవ్య లోటు, కోశా లోటు, విత్త లోటు, ఫిస్కల్ లోటు అన్న ఒకటే. కోశా లోటు అనేది ప్రభుత్వం యొక్క రుణము గురించి మనకు తెలియజేస్తుంది. 1997-98 బడ్జెట్ నుంచి బడ్జెట్ లోటును ప్రకటించడం బంద్ చేశారు. అప్పులు తీసుకొచ్చి రాబడిలో కలిపి సంతులిత బడ్జెట్ను చూపించేవాళ్ళు. 97-98 బడ్జెట్ నుంచి సుఖమై చక్రవర్తి కమిటీ సిఫార్సుల మేరకు అప్పులను ప్రత్యేకంగా చూపించాలని ఒక కొత్త లోటు తీసుకొచ్చాడు. ఆ కొత్త లోటునే కోశా లోటు అంటాం. కోశా లోటు పెరిగిందంటే ప్రభుత్వం యొక్క అప్పులు అనేటివి పెరుగుతున్నట్టు. ఆ అప్పులు చూసినట్టయితే జీడిపిలో 5.1% ఉన్నాయంట. అంటే అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? రాబడి ఏమో తక్కువగా ఉంటుంది, వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేయడానికి అప్పులు తీసుకురావటం అనేది జరుగుతుంది. అందుకే ఈ అప్పులను కోశా లోటును తగ్గించుకుంటే అభివృద్ధికి ఒక కొలమానం. అది జీడిపిలో 5.1% అనేది మనకు జీడిపిలో అప్పులు అనేటివి ఉన్నాయి. ఉదాహరణకి గమనించినట్లయితే మన ఆదాయం 100 రూపాయలు అనుకున్నప్పుడు 3 రూపాయల వరకే అప్పులు ఉండాలని ఒక చట్టం చెప్తున్నాం. ఆ చట్టం పేరు ఏంటంటే మనకు కోశా లోటు FRBM యాక్ట్ అని ఉంది. మనకు 2003లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. FRBM చట్టం ఏం చెప్తుంది? వ్యయాలపైన, రుణాలపైన ఒక నియంత్రణ తీసుకురావడానికి, ఒక క్రమశిక్షణ చర్య కోసం. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టొద్దు, ఇష్టానుసారంగా అప్పులు తేవద్దు. ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ పోతే రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. ఇష్టానుసారముగా అప్పులు తెస్తూ పోతే కోశా లోటు అనేది పెరుగుతుంది. FRBM చట్టం ఏం చెప్పింది? 2008-9 నాటికి కోశా లోటును 3%కే పరిమితం చేయాలి. మన జీడిపి ఆదాయం 100 రూపాయలు అనుకుంటే 3 రూపాయల వరకే అప్పులు ఉండాలని చెప్తుంది. కానీ 5 రూపాయల వరకు ఉన్నాయి అప్పులు. దీన్ని తగ్గించుకోవాలి. కోశా లోటు. ప్రాథమిక లోటు ఏం చెప్తుందంటే ప్రభుత్వం యొక్క రుణం కోశా లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. కోశా లోటు నుంచి గత ప్రభుత్వాలు చేసిన పాత అప్పులపై చెల్లించే వడ్డీను తీసివేస్తే వాస్తవంగా ప్రభుత్వానికి వచ్చే లోటు అని చెప్తుంటా. అంటే ఉదాహరణకి ప్రభుత్వానికి 200 కోట్లు కోశా లోటు అని చెప్తుంటా అంటాం. అప్పుడు FRBM చట్టం ఏం చెప్తుందంటే 200 కోట్లు అప్పు చేయడం ఏంటి అంటాడు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 200 కోట్లు అప్పులు తెచ్చామని బ్లేమ్ చేయకండి. దీంట్లో 100 కోట్లు గత ప్రభుత్వము మా ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా అప్పులు చేసి వెళ్ళిపోయింది. పాత అప్పులపై ప్రతి సంవత్సరం మేము 100 కోట్లు వడ్డీ చెల్లింపులకే చెల్లిస్తున్నాం. మా అవసరాల కోసం మాకు 100 కోట్లే అప్పులు. 200 కోట్లని అప్పులని చెప్తున్నారు. కానీ దీంట్లో 100 కోట్లు గత ప్రభుత్వము చేసిన పాత అప్పులపై ప్రతి సంవత్సరం 100 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. మేము మా అవసరాల కోసం మేము 100 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తుంది. అందుకే కోశా లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే ఏమొస్తుందంటే ప్రాథమిక లోటు వస్తుంది. పాత అప్పులపై చెల్లించే వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేదే మనకు ప్రాథమిక లోటు. అది బడ్జెట్ క్లాస్ అప్పుడు చూడొచ్చాం. రెవెన్యూ లోటు, కోశా లోటు, ప్రాథమిక లోటు 4,95,054 కోట్లు. అది జీడిపిలో 1.5%. ఈ 3 కూడా ఎగ్జామినేషన్లో మనకు ఇంపార్టెంట్. అమౌంట్ అడగకుండా జీడిపిలో ఎంత కోశా లోటు ఉందని మనకు అడగటానికి ఛాన్స్ ఉంటుంది. దీనితో పాటుగా బడ్జెట్కి సంబంధించిన అలొకేషన్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందే మనకు టేబుల్లో ఉన్నాయి. మనకు ఒక స్ట్రక్చర్ కంటే 22, 23 ఎట్లా ఉన్నాయి, 23, 24 ఎట్లా ఉన్నాయి, 23, 24 ఏ విధంగా చెక్ చేసుకోవడానికి. ఇగో రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రాబడి, మూలధన వసూళ్ళు అంటే మూలధన రాబడి.
ఈ రెండు కలిపితేనే ఏమవుతుందంటే మొత్తము రాబడి అనేది అవుతుంది. రెండు కలిపితేనే మనకు ఏమవుతుంది, మొత్తము రాబడి. ఈ రెండు అమౌంట్లు కలిపితేనే మనకు ఏమొస్తుందంటే మొత్తము రాబడి అనేది వస్తుంది. చూడం, మొత్తము వసూళ్ళు అన్నప్పుడు మనకు మొత్తము రాబడి అని అర్థం. అంటే మొత్తము వసూళ్ళు అన్న మొత్తం వసూలు, ఇక్కడ మొత్తము వ్యయమని అర్థం మనకు. ఇది మొత్తము వసూళ్ళు అన్నప్పుడు మనకు మొత్తము రాబడి అని అర్థం మనకు. రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు అనేటివి ఉన్నాయి. ఇక్కడేంటి మనకు రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపితే ఏమొస్తుంది, మనకు మొత్తము రాబడి అనేది ఇక్కడ వస్తుంది. ఇదేంట మనకు మొత్తము వ్యయము. ఒక బడ్జెట్లో మొత్తము రాబడి మొత్తము వ్యయము రెండు సమానముగా ఉంటే ఆ బడ్జెట్ను సంతులిత బడ్జెట్ అంటాం. మొత్తము రాబడి ఎక్కువగా ఉండి మొత్తం వ్యయము తక్కువగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అనొచ్చు. మొత్తం వ్యయం ఎక్కువగా ఉండి మొత్తం రాబడి తక్కువ ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటాం. ఈ టేబుల్ అనేది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే మనకు గుర్తుంచుకోండి. రెవెన్యూ వసూలు అన్నాడు, మూలధన వసూలు అన్నాడు. రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రాబడులు, మూలధన వసూళ్ళు అంటే మూలధన రాబడులు. ఈ రెండు కలిపితేనే వచ్చేది ఏంటంటే మనకు మొత్తము రాబడి అనేది వస్తుంది. ఏ రెండు కలపాలి, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపితేనే మనకు ఏమొస్తుందంటే మనకు మొత్తము రాబడి అనేది మనకు వస్తుంది. ఇదేంటే మనకు మొత్తము వ్యయం అనేది ఉంది. రెవెన్యూ వ్యయము మూలధన వ్యయాన్ని కలిపితే మనకు మొత్తము వ్యయం అనేది వస్తుంటే బడ్జెట్ అనేది రాబడి వ్యయాలకు సంబంధించిన మనకు పట్టిక గురించి మనకు చెప్తుంది. ఏ బడ్జెట్ అలొకేషన్లో రెవెన్యూ లోటు అని మనకు చెప్పాము. ఇక్కడ ద్రవ్య లోటు అంటే కోశా లోటు గురించి డిస్కస్ చేసాం మనం. పథకాలేతర వ్యయం అంటే మనకు మూలధన వ్యయం గురించి మనకు డిస్కస్ చేసాం. మొత్తము రాబడుల గురించి ఇక్కడ డిస్కస్ చేసాం. మూలధన వసూలు మూలధన రాబడుల గురించి మనం డిస్కస్ చేసాం. రెవెన్యూ రాబడుల గురించి మనకు డిస్కస్ చేసాం. ఒక అవగాహన కోసము ఈ టేబుల్లో ఉన్న అంశాలన్నీ కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. బడ్జెట్లో కోర్ ఏరియా అయినా మనకు ఏ పథకానికి ఎన్ని కోట్లు మనకు కేటాయించారని ఎగ్జామినేషన్లో అడుగుతుంటా అంటాడు. దాంట్లో కొన్ని కీలక పథకాల యొక్క కేటాయింపులు గమనించినట్లయితే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది 2020 కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టారు. పేదవారికి ఉచితముగా బియ్యము పంపిణీ చేసే పథకమే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ పథకానికి గమనించినట్లయితే 2,05,250 కోట్లు మనకు కేటాయించారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్తో పోలిస్తే గత బడ్జెట్లో 60,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో మనకు 86,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి MGNREGS అనే పథకానికి 86,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదవారికి సొంత ఇంటి కలను నిజం చేయటానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గతములో ఇందిరా ఆవాస్ యోజనని, రాజీవ్ ఆవాస్ యోజన ఉంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టాడు మనకు. దీనికి 80,671 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకానికి. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ను 2019 బడ్జెట్లో మనకు అనౌన్స్మెంట్ చేశారు. 2024 నాటికి ప్రతి ఇంటికి ట్యాపుల ద్వారా డ్రింకింగ్ వాటర్ అందించే సౌకర్యము. హర్ ఘర్ హర్ జల్ అనే నినాదంతో ప్రధానమంత్రి జల్ జీవన్ పథకాన్ని మనకు ప్రవేశపెట్టాడు. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 70,163 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి, రైతుల పెట్టుబడి కోసం 3 విడతలుగా 6,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించడానికి. PM కిసాన్ నిధి కింద 6,000 రూపాయలు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 7,500 రూపాయలు, టోటల్గా సంవత్సరానికి 13,500 రూపాయలు వస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ PM కిసాన్ నిధి. రైతుల పెట్టుబడి కోసం 3 విడతలుగా 6,000 రూపాయలు దీన్ని పెంచాలని ప్రతిపాదన మనకు ఉంది. PM కిసాన్ నిధికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 60,000 కోట్లు కేటాయించారు.
మరొకటి నేషనల్ హెల్త్ మిషన్. నేషనల్ హెల్త్ మిషన్ అన్నప్పుడు మనకు జాతీయ ఆరోగ్య మిషన్, ఇది 2013లో మనకు ప్రవేశపెట్టారు. గతంలో NRHM మరియు NUHM ఈ 2 పథకాలను కలిపేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ను 2 పథకాలను విలీనం చేసి నేషనల్ హెల్త్ మిషన్గా 2013లో దీన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్కు 38,183 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్ష అభియాన్, సర్వ శిక్ష అభియాన్ మరియు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మరియు టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య, ఈ 3 పథకాలను కలిపి 2018వ సంవత్సరంలో సమగ్ర శిక్ష అభియాన్ అని పేరు పెట్టారు. 2018 ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య విస్తరణ కోసం సమగ్ర శిక్ష అభియాన్కు 37,500 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలకి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశం కొద్దీ అంగన్వాడీ కేంద్రాలకు 21,200 కోట్లు కేటాయించారు. గ్రామ సడక్ యోజనకు ఎప్పుడు బడ్జెట్లో కూడా 19,000 కోట్లు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో రహదారుల నిర్మాణం కోసం ప్రైమ్ మినిస్టర్ గ్రామ సడక్ యోజన కింద 19,000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి జీవనోపాధి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ జీవనోపాధి మిషన్, జాతీయ జీవనోపాధి మిషన్ స్వయం ఉపాధి పథకానికి 15,047 కోట్లు కేటాయించారు. మనకు జీవనోపాధి మిషన్ అన్నప్పుడు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంటుంది, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో అమలులో ఉన్న ఏకైక స్వయం ఉపాధి పథకం అన్నప్పుడు NRLM అంటాం. గ్రామీణ ప్రాంతంలో అమలులో ఉన్న ఏకైక, పట్టణ ప్రాంతంలో అమలులో ఉన్న ఏకైక స్వయం ఉపాధి పథకం అంటే NULM అంటాం. NRLM పథకాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ కౌశల్ యోజనగా పిలుస్తున్నారు. NULM పథకాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అని మనకు పిలుస్తున్నారు. దానికి 15,047 కోట్లు జీవనోపాధి మిషన్కు కేటాయించారు. పంటల బీమా పథకానికి, రైతు పంట నష్టపోతే బీమా కల్పించడానికి మొదటి బీమా పథకము సమగ్ర పంటల బీమా పథకము 1985లో మనకు ఏర్పాటు చేశారు. అప్పుడు రైతులు పంట నష్టపోతే గరిష్టంగా 10,000 రూపాయల వరకే ఇచ్చారు. మొట్టమొదటి బీమా పథకమే సమగ్ర పంటల బీమా పథకం. అన్ని బీమా పథకాలు కలిపి 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మనకు పెట్టించారు. దానికి 14,600 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి పోషణ్ శక్తి, పౌష్టికాహారం అందించడానికి 12,467 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ నాటికి దేశ పరిశుభ్రత కోసము ఆరు బయట మల విసర్జన చేయకూడదనే ఉద్దేశం కొద్దీ మనకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మనకు 12,192 కోట్లు మనకు కేటాయించారు. అమృత్ పథకం అని, స్మార్ట్ సిటీ అని, పట్టణాలను నగరాలను ఆదర్శ నగరాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ అమృత్ అబ్రవేషన్ అని అడగవచ్చు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు. గతంలో మనకు వాంబే పథకం అనేది ఉండే, మనకు వాల్మీకి అంబేద్కర్ వాంబే పథకం ఉండేది 2001లో. పట్టణ ప్రాంతంలో స్లమ్ ఏరియాలను డెవలప్మెంట్ చేయడానికి, దారిద్ర్యపు రేఖకు దిగువ నుండి పట్టణ ప్రాంతంలో మురికివాడలు నివసిస్తున్న వారికి సామూహిక మరుగుదొడ్లు, ఉచిత గృహ వసతి కోసం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, దీనినే 2005లో JNNURM అనే పథకంలో కలిపేశారు. 2005 జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్, దీనినే 2015 నుంచి అమృత్ అని పిలుస్తున్నారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ పథకం కింద 500 పట్టణాలను ఎంపిక చేశారు. ఏపీ నుంచి మనకు 500 పట్టణాలను ఎంపిక చేయటం అనేది జరిగింది. ఏపీ నుంచి 31 పట్టణాలను మనకు ఎంపిక చేయటం అనేది జరిగింది.
500 పట్టణాలను గుర్తుంచుకుంటే చాలు. స్మార్ట్ సిటీ పట్టణాలను ఆదర్శ నగరాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారు. ఏపీ నుండి వైజాగ్, కాకినాడ, తిరుపతి, అదేవిధంగా అమరావతి 4 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారు. ఈ రెండింటికి కలిపి 10,400 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ పేదవారికి 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందించాలని 2018లో ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం 7,500 కోట్లు కేటాయించారు. నదులను అనుసంధానం చేయటానికి 3,500 కోట్లు కేటాయించారు. ఇవన్నీ స్కీమ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన పథకాలు. వాటి యొక్క అలొకేషన్స్ అనేటి మనకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా, మనకు ఒకసారి గుర్తుంచుకున్నాం. వీటితో పాటు కీలక రంగాల యొక్క కేటాయింపులు అంటే అగ్రికల్చర్, వ్యవసాయ రంగములో అత్యధిక వాటా వ్యవసాయం నుంచి వస్తుంది. వ్యవసాయ రంగం వేరు, వ్యవసాయం వేరు, ప్రాథమిక రంగం వేరు. వ్యవసాయ రంగానికి గన్ల తవ్వకం కలిపితే వ్యవసాయ రంగానికి గనుల త్రవ్వకము కలిపితే ప్రాథమిక రంగం అనేది వస్తుంది. ప్రాథమిక రంగము నుండి గనుల తవ్వకాన్ని తీసేస్తే వ్యవసాయ రంగం అనేది వస్తుంది. వ్యవసాయ రంగంలో అత్యధిక వాటా వ్యవసాయం నుండే వస్తుంది. అటువంటి వ్యవసాయానికి 1,27,470 కోట్లు కేటాయించారు అగ్రికల్చర్ కోసం. దేశంలో అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న రంగమే అగ్రికల్చర్. అదేవిధంగా ఎరువుల కోసం మనకు గమనించినట్లయితే 1,68,380 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. జలశక్తి కోసం 98,419 కోట్లు కేటాయించారు. రక్షణ రంగము ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంపార్టెంట్ మనకు 6,21,541 కోట్లు కేటాయించారు. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి కోసం మనకు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉండే మనకు. సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని 1978లో ప్రవేశపెట్టారు ప్రయోగాత్మకంగా. రూరల్ డెవలప్మెంట్కు 1,80,233 కోట్లు కేటాయించారు. మైనారిటీ వ్యవహారాల కోసము 3,183 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్ 1,20,628 కోట్లు కేటాయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, పేదవారికి సబ్సిడీ ధర వద్ద ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశం కొద్ది PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా BPL కార్డులని, అంత్యోదయ అన్న యోజన కార్డులని, అన్నపూర్ణ కార్డులు ఇస్తారు. ఎటువంటి ఆధారం లేని వృద్ధులకు అన్నపూర్ణ కార్డు ద్వారా 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు. పేదవారిలో అత్యంత పేదవారికి AAY కార్డులు ఇస్తారు. అంత్యోదయ అన్న యోజన 35 కేజీల ఆహార ధాన్యం ఇస్తారు. పేదవారికి BPL కార్డు ద్వారా ఒక వ్యక్తికి 5 కేజీలు, 5 సభ్యులకు 25 కేజీలు ఇస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు 2,13,323 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు 1,184 కోట్లు కేటాయించారు. హోంశాఖ, ఇది కూడా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఇంపార్టెంట్ మనకు 2,02,869 కోట్లు కేటాయించారు. హెల్త్ కోసం 90,659 కోట్లు కేటాయించారు. రైల్వేలు ఇంపార్టెంట్. గతంలో రైల్వే బడ్జెట్ అనేది ప్రత్యేకంగా ఉండేది. 2017-18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. 1924 అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1924 నుండి సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు 2017-18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. అటువంటి రైల్వే శాఖకు 2,55,393 కోట్లు కేటాయించారు. రోడ్డు రవాణా కోసం 2,78,000 కోట్లు కేటాయించారు. పట్టణ వ్యవహారాల కోసం 77,523 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమం డ్వాక్రా పథకం ఉండే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా, మహిళా మరియు శిశు అభివృద్ధి పథకము, మహిళా మరియు శిశు సంక్షేమానికి 26,092 కోట్లు మనకు కేటాయించారు. ఇవి కొన్ని కీలకమైన రంగాల యొక్క కేటాయింపులు మనకు గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా బడ్జెట్లో రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దేని ద్వారా వస్తుంది అంటాడు, అప్పుల ద్వారా వస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పన్ను అన్నాడు అనుకో, అప్పుడు జిఎస్టీ అని పెట్టాలి. చూడం, రూపాయి రాకలో అప్పులు అనేటి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. అప్పులు అనేటి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. గమనించండి, చూడండి, అప్పుల ద్వారా రూపాయిలో 28 పైసలు అప్పుల ద్వారా వస్తున్నాయంట. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పన్ను జిఎస్టీ. ట్యాక్స్లో చూడండి, జిఎస్టీ రూపాయిలో 18 పైసలు మనకు జిఎస్టీ ద్వారానే వస్తుంది. జిఎస్టీ అనేది మనకు పన్నులలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. జిఎస్టీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రెండో అతిపెద్ద రాబడి అంట. కార్పొరేట్ పన్ను మూడవ అతిపెద్ద రాబడి అంట. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయంపై పన్ను విధిస్తే ఇన్కమ్ ట్యాక్స్. ఈ బడ్జెట్లో ఆదాయం పన్నులో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. 7 లక్షల వరకు ఆదాయం సంపాదించిన వారు ప్రభుత్వానికి ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు. 7 లక్షల ఆదాయం దాటిన వారు 3 లక్షల నుంచే ట్యాక్స్ పే చేయాలి. అందుకే 3 లక్షల వరకు ఎటువంటి పన్ను మీరు కట్టనవసరం లేదు. 7 లక్షల ఆదాయం సంపాదించినవనుకో నువ్వు ట్యాక్స్ కట్టనవసరం లేదు. 7 లక్షల ఆదాయం మించితే 3 లక్షల నుంచే మనకు ట్యాక్స్ పడుతుంటా. అంటే 3 లక్షల వరకు మినహాయింపు. 3 లక్షల నుంచి 6 లక్షలు, 6 లక్షల నుంచి 9 లక్షలు, 9 నుండి 12 లక్షలు, 12 లక్షల నుంచి 15 లక్షలు, 15 లక్షలు దాటితే 3 నుండి 6 లక్షల మధ్యన ఉంటే 5%, 6 నుండి 9 ఉంటే 10%, 9 లక్షల నుంచి 12 లక్షలు ఉంటే 15%, 12 నుంచి 15 ఉంటే 20%, 15 లక్షలు దాటితే 30% ట్యాక్స్. అదనముగా 4% ఏం పడుతుందంటే సెస్ అనేది పడుతుంది. సెస్ అనేది ఇన్కమ్ పైన విధించరు, పన్ను పైన విధిస్తారు. పన్ను చెల్లించే వ్యక్తి ప్రభుత్వానికి ఎంతైతే పన్ను చెల్లిస్తున్నాడో దానిపైన విధించేది మనకు సెస్. ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అంటాం. పన్ను పైన మళ్ళీ పన్ను విధించటం. సెంటర్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనే పేరుతో పిలవచ్చు. దీన్ని విద్యా ఆరోగ్య సెస్ అని పిలవచ్చు. గతంలో ఎడ్యుకేషన్ సెస్ 3% ఉండే. ఆయుష్మాన్ భారత్ పథకం వచ్చిన తర్వాత ఆరోగ్య రంగానికి కూడా 1% నిధులు అందించాలనే ఉద్దేశం కొద్దీ హెల్త్ సెస్ అనేది విధిస్తున్నారు. ఈ రెండు కలిపి విద్య ఆరోగ్య సెస్ ఎంత అంటే మనకు 4% వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ పైన, పన్ను ఆదాయం పైన విధించరు, ట్యాక్స్ పైన విధిస్తారు. పన్ను చెల్లించే వ్యక్తి ప్రభుత్వానికి ఎంతైతే ట్యాక్స్ కడుతున్నాడో దానిపైన మాత్రమే మనకు సెస్ అనేది మనకు విధిస్తూ ఉంటాం. మనకు ఇంట్రీమ్ బడ్జెట్లో కొత్త పథకాలేం ప్రవేశపెట్టారు. పన్ను రేట్లో పెద్దగా మార్పులు అనేటివి చేయలేరు. 7 లక్షల వరకు మినహాయింపు. 7 లక్షల ఆదాయం మించిన వారు 3 లక్షల నుంచి మనకు ట్యాక్స్ పే చేయాలి. అంటే 3 లక్షల వరకు మనకు మినహాయింపు అనేది లభించింది. అందుకే ట్యాక్స్లో మూడవది మనకు కార్పొరేట్ పన్ను. కంపెనీ యొక్క వార్షిక నికర లాభాలపై విధించబడే పన్ను కార్పొరేట్ ట్యాక్స్. ఒక టాటా కంపెనీ ₹100 లాభం వస్తే ₹22 కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. జిఎస్టీ రాకముందు కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పన్ను కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఉంది. మూడవది మనకు కార్పొరేట్ ట్యాక్స్. 4వ అతిపెద్ద రాబడి ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్. ట్యాక్సెస్లో మనకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే 2 రకాలు. సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది, స్టేట్ ఎక్సైజ్ ఉంటుంది. దేశంలో తయారు చేయబడే ఆల్కహాల్, నల్లమందు మినహాయించి మిగతా అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన సెంట్రల్ ఎక్సైజ్ విధించారు. సెంట్రల్ ఎక్సైజ్ జిఎస్టీలో కలిసింది కదంటే పెట్రోల్ అనేది ఇంకా జిఎస్టీలో కలవలే. ఆల్కహాల్ అనేది ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే విధిస్తుంది. అందుకే సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా రూపాయిలో 5 పైసలు వస్తాయంట. కస్టమ్ సుంకము 4 పైసలు వస్తాయంట. ఎగుమతి దిగుమతి అయ్యే వస్తువులపైన పన్ను విధిస్తే కస్టమ్ సుంకం అంటాం. వస్తువులపైన విధించే వాటిని సుంకము, డ్యూటీ అంటాం. వ్యక్తులపైన విధించే వాటిని పన్ను అనే పేరుతోటి పిలవచ్చు. పన్నేతర రాబడులు ఫీజుల ద్వారా కావచ్చు, జరిమానాల ద్వారా కావచ్చు, గ్రాంట్ల ద్వారా రూపాయిలో 7 పైసలు వస్తాయంట. రుణేతర మూలధన వస్తువులు అనొచ్చు. రుణాలు కాకుండా రుణేతర మూలధన వస్తువులు అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు. ఎంత? రూపాయిలో 1 పైసా ఆదాయం వస్తుందండి. అంటే రూపాయి రాకలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అప్పులు. పన్ను రాబడులలో ఫస్ట్ జిఎస్టీ, సెకండ్ ఇన్కమ్ ట్యాక్స్, థర్డ్ కార్పొరేట్ ట్యాక్స్, 5th సెంట్రల్ ఎక్సైజ్, 6th చూసినట్టే కస్టమ్ డ్యూటీ అనేది గుర్తుంచుకోవాలి ట్యాక్స్ విషయంలో. అదేవిధంగా దేనిపైన ఎక్కువ ఖర్చు పెడుతుంది? అప్పులు తెస్తున్నారు కాబట్టి వడ్డీ చెల్లింపులపైన ఎక్కువ ఖర్చు పెడుతుంటా అంటారు. చూడ, వడ్డీ చెల్లింపులు రూపాయిలో 20 పైసలు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయంట.
రూపాయిలో 20 పైసలు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా. 15వ ఆర్థిక సంఘం ప్రకారం పన్ను రాబడులలో రాష్ట్రాల వాటా 41% అన్నారు. రక్షణ కేంద్ర పథకాలకు 16%, కేంద్ర ప్రయోజిత పథకాలకు 8 పైసలు, కేంద్ర పథకాలకు రూపాయలు 16 పైసలు పోతున్నాయంట. కేంద్ర రంగ పథకాలు వేరు, కేంద్ర ప్రయోజిత పథకాలు వేరు, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ వేరు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ వేరు. కేంద్ర రంగ పథకాలు అన్నప్పుడు కేంద్రము అని మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక పథకాన్ని కేంద్రము రూపకల్పన చేసి కేంద్రమే అమలు చేసి ఆ పథకానికి అయ్యే నిధులు 100% కేంద్రమే భరిస్తే అటువంటి పథకాలను కేంద్ర రంగ పథకాలు అంటాం. సుకన్య సమృద్ధి యోజన, బేటికి పడావో బేటికి బచావో ఇవన్నీ కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అవుతాయి. కేంద్ర ప్రయోజిత పథకాలు అన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, కేంద్ర ప్రయోజిత పథకం అది. ఈ పథకానికి అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. కేంద్ర ప్రయోజిత పథకాలంటే కేంద్రము రాష్ట్రం అని గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక పథకాన్ని కేంద్రం రూపకల్పన చేసి రాష్ట్రాలు అమలు చేసి ఆ పథకానికి అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు భరిస్తే అటువంటి పథకాలను కేంద్ర ప్రయోజిత పథకాలు అనొచ్చు. ఉదాహరణకు MGNRGS ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రూపకల్పన చేస్తుంది, రాష్ట్రాలు అమలు చేస్తాయి. నిధులు కేంద్రం 90% భరిస్తుంది, రాష్ట్రం 10% భరిస్తుంది. కేంద్ర ప్రయోజిత పథకాల కోసం రూపాయలు 8 పైసలు ఖర్చు పెడుతున్నారంట. అదేవిధంగా రక్షణకు రూపాయలు 8 పైసలు పోతున్నాయంట. సబ్సిడీలకు రూపాయలు 6 పైసలు పోతున్నాయంట. పెన్షన్లకు ఇతర ఖర్చులకు రూపాయలు 13 పైసలు పోతున్నాయంట. ఆర్థిక సంఘం ఇతర బదిలీలు గ్రాంట్ల రూపంలో కూడా ఇస్తుంది, గ్రాంట్ల రూపంలో 8 పైసలు పోతున్నాయంట. రూపాయి రాక రూపాయి పోక గురించి మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దేని నుంచి వస్తుందంటే అప్పులు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పన్ను అంటే GST. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా దేనిపైన ఖర్చు పెడుతుంది అన్నప్పుడు వడ్డీ చెల్లింపుల కోసము కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటాల కోసం ఖర్చు పెడుతుందని గుర్తుంచుకున్నాం. ఇది నెక్స్ట్ బడ్జెట్లో మనకు ముఖ్య అంశాలు. ఈ బడ్జెట్లో మనకు ముఖ్య అంశాలు గమనించినట్లయితే బడ్జెట్లో కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. మధ్యంతర బడ్జెట్ను 7 ప్రాధాన్యతల ఆధారంగా దీన్ని రూపొందించారట. 1 సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారంట. అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటమే సమ్మిళిత వృద్ధి. అన్ని రంగాలపైన దృష్టి పెట్టడం, అన్ని వర్గాలపైన దృష్టి పెట్టడం, అన్ని ప్రాంతాలపైన దృష్టి పెట్టడం, చివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడం, అత్యంత పేదవారికి కూడా మనకు లబ్ధి చేకూర్చడం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అభివృద్ధి అనేది మౌలిక సౌకర్యాల ద్వారా జరుగుతుంటా ఉంటుంది. మౌలిక సౌకర్యాలు అంటే మనకు రోడ్లు వేయటము, విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడము మొదలైనవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలపైన పెట్టుబడులు పెట్టడం, ప్రజల శక్తిని వినియోగించటము, గ్రీన్ గ్రోత్, యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వటము, ఆర్థిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఇవన్నీ కూడా మనకు బడ్జెట్కు సంబంధించిన వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు. ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించటము, మౌలిక సదుపాయాలు, గ్రీన్ గ్రోత్ అని, యువశక్తి అని, ఆర్థిక రంగం, ఈ 7 అంశాలపైన కొద్దిగా దృష్టి పెట్టుకున్నాం. 7 అంశాలపైన ఫోకస్ చేశాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వము ఇవి సాధించిందంట. ఏం సాధించింది? స్వచ్ఛ భారత్ కింద 11.7 కోట్ల గృహాలకు ఉచితంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. ఉజ్వల పథకం ద్వారా 9.6 కోట్ల గ్యాస్ కనెక్షన్లను జారీ చేసింది. 102 కోట్ల మందికి 202 కోట్ల కోవిడ్ టీకా డోసులు ఏర్పాటు చేసింది. ఇది 10 సంవత్సరాల డెవలప్మెంట్లు. కోవిడ్ కాలంలో మనకు 202 కోట్ల కోవిడ్ టీకా డోసులు వేయడం అనేది జరిగింది. 47.8 కోట్ల PM జన్ధన్ ఖాతాలు తెరవడం అనేది జరిగింది. మేరా ఖాతా భాగ్య విధాత, ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ 0 బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేస్తే రూపే అనే ఒక డెబిట్ కార్డు ఇచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన 2015లో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారికి వర్తిస్తుంది.
సంవత్సరానికి 20 రూపాయలు ఎల్ఐసికి ప్రీమియం చెల్లిస్తే ప్రమాద బీమా 2 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా మరణిస్తే 2 లక్షల వరకు బీమా కల్పించడానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన దీని కింద 44.6 కోట్ల మందికి బీమా కల్పించారట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11.4 కోట్ల మందికి 22 లక్షల కోట్లు బదిలీ చేశారు. సంవత్సరానికి 3 విడతలుగా 6,000 రూపాయలు రైతుల పెట్టుబడి కోసం. ఇది ముఖ్య అంశాలంటే కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి. నెక్స్ట్ ఈ బడ్జెట్లో మనకు గరీబ్ యువ అన్నదాత నారికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. గరీబ్ అంటే పేదవారని, యువ అంటే యువకులు, అన్నదాత అంటే రైతులు, నారి అంటే మహిళలు. అంటే 4 అంశాలపైన మనకు దృష్టి పెట్టారు. ఈ 4 వర్గాలకే ప్రాధాన్యతగా ముందుకాట. ఏంటిది? బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చటము. గరీబ్ అంటే మనకు పేదవారు అని, యువ అంటే యువకులని, యువశక్తి అని, అన్నదాత అంటే రైతులని, నారీ అంటే మహిళలు అని అర్థం. అంటే పేదవారి సంక్షేమము, యువకులకు ప్రాధాన్యత, రైతులకు ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత అని 4 వర్గాలకే ప్రాధాన్యతగా ఈ బడ్జెట్ను మనకు ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మనకు సూచించడం జరిగింది. డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 50,000 కోట్లంట. గత బడ్జెట్లో 51,000 కోట్లుగా మనకు నిర్ణయించి తర్వాత దాన్ని సవరించారు. చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 50,000 కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకుంది. డిజిన్వెస్ట్మెంట్ దేంట్లో చేపడతారంటే సిపిఎస్సిలో చేపడతారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. సిపిఎస్సిలు అంటే 51% అంతకంటే ఎక్కువ వాటా ఒక పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే వాటి సిపిఎస్సిలు అంటాం. సిపిఎస్సిలను గుర్తించడం ఎట్లా? పేరు చివరన ఎల్టీడీ అని ఉంటుంది. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సిపిఎస్సిఎం. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల వాటా కేంద్ర ప్రభుత్వాందే ఉందనుకోండి. 49% వాటాను టాటా కంపెనీ వాళ్లకు అమ్మిన విశాఖ స్టీల్ ప్లాంట్ సిపిఎస్సిలోనే ఉంటుంది. అప్పుడు పేపర్లు ఏమొస్తుంది మనకు? విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ చేపట్టారు అంటాడు. 50% వాటా రిలయన్స్కి అమ్మారనుకో, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించారు అంటాడు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని డిజిన్వెస్ట్మెంట్ అనొచ్చు. గత బడ్జెట్లో 51,000 కోట్లుగా మనకు నిర్ణయించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 30,000 కోట్ల కంటే ఎక్కువ మనకు అంచనా వేశారు. అంటే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంతంటే 50,000 కోట్లుగా ఈ బడ్జెట్లో మనకు నిర్ణయించారు. చూడండి, సిపిఎస్సిలలో ఇట్లాంటి. మరో విధంగా చూస్తే ఫేమ్ కేటాయింపులు అన్నాడు. ఫేమ్ కేటాయింపులు అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇన్ ఇండియా అంటాం. చూడండి, విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పథకమే ఫేమ్ పథకము. ఎలక్ట్రికల్ వెహికల్ను ప్రోత్సహించడానికి 2024-25 బడ్జెట్ల కేటాయింపుల్లో మనకు ఇన్ని కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. 2023-24 ఈ పథకానికి కేటాయింపులు మనకు గమనించినట్లయితే చూడండి, తొలుత ప్రతిపాదించిన తదుపరి దాన్ని ఎన్ని కోట్లకు సవరించారంటే 4,807.4 కోట్లకు సవరించడం అనేది జరిగింది. చూడము, అక్కడేమో 2,671.33 కోట్లకు పరిమితం చేశారు. 23-24లో ఈ పథకానికి 5,171.97 కోట్లకు తొలుత ప్రతిపాదించిన తదుపరి ఎంతకు సవరించారంటే ఇంతకు సవరించారు. 4,807.4 కోట్లకు సవరించారు. ఇది ఈ అబ్జర్వేషన్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. చూడం, అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన కింద 1.89 కోట్ల కుటుంబాలకు రైతు ధరపైన నెలకు కిలో చొప్పున
పంచదార సరఫరా చేయడానికి మరో 2 ఏళ్ల పాటు 2026 మార్చి 31 వరకు దీన్ని పొడిగించడానికి క్యాబినెట్ మనకు ఆమోదించింది. అంత్యోదయ అన్న యోజన చూడం 5 ఏళ్ళు 2 కోట్ల ఇల్లు అన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ కింద మరో 2 కోట్ల ఇళ్లను అదనంగా నిర్మించనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 80,671 కోట్లు కేటాయించారు. 23-24లో కేటాయించిన 79,590 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని అర్థము. పేదల కోసము 2 కోట్ల ఇల్లు కట్టించిస్తామని ఈ బడ్జెట్లో మనకు పరిచయం చేశారు. పాఠశాల విద్యకు 13,000 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య అక్షరాస్యత విభాగానికి కేంద్ర ప్రభుత్వము 73,498 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్స్గా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పిఎం శ్రీ పథకానికి 6,050 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఈ అలొకేషన్స్ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ 24-25 తాత్కాలిక బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ ఇది. మధ్యంతర బడ్జెట్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 98,418 కోట్లను కేటాయించారు. ఇందులో 71% నిధులు జల్ జీవన్ మిషన్ కోసం వెచ్చిస్తారు. ఇది డ్రింకింగ్ వాటర్ కోసం. జాతీయ గంగా ప్రణాళిక కింద గంగా దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు పథకాల అమలు కోసం 3,500 కోట్లను ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద 2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్లో కేటాయించారు. తాత్కాలిక అన్నొచ్చినప్పుడు మనకు మధ్యంతరాన్ని మనకు గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019-20 నాటికి 6 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరును అందించటం. హర్ ఖేత్కో పానీ దేవ్ అనే నినాదంతో మనకు ఈ స్కీమును ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన హర్ ఘర్ హర్ జల్ అని ప్రధానమంత్రి జీవన్ మిషన్ అనేది మనకు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అందిస్తామనే ఉద్దేశం కొద్దీ జల్ జీవన్ మిషన్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదేమో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనమో హర్ ఖేత్కో పానీ దేవ్ ఆ నినాదంతో దీన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి కేటాయింపులు 24-25 మధ్యంతర బడ్జెట్లో తాత్కాలిక అని వస్తుందా మనకు, అది మధ్యంతర అని గుర్తుంచుకోండి. టెక్నికల్గా మనకు మధ్యంతర అనే పదాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయంగా మనకు మధ్యంతర అనే పదాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. తాత్కాలిక అంటే మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 1.77 లక్షల కోట్లను కేటాయించింది. 23-24తో ఇచ్చిన 1.57 లక్షల కోట్లతో పోలిస్తే 12% ఎక్కువ. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకానికి ఆల్రెడీ చెప్పాను 86,000 కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. గత బడ్జెట్లో 60,000 కోట్లే కేటాయించారు. 43% ఎక్కువ కేటాయించడం అనేది జరిగింది. ఇది మనకు రీసెంట్గా వచ్చిన ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్లో కూడా మనకు కవర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కేటాయింపులు అలొకేషన్స్ ఒకసారి గుర్తుంచుకుంటే మనకు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బడ్జెట్ వస్తుంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ ఇంపార్టెంట్ ఏరియా చూసుకోవడం. తర్వాత జూన్ జూలైలో ప్రవేశపెట్టే బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ అది. దాంతోపాటు ఆర్థిక సర్వే కూడా చదువుకోవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.